అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇదిగోండి. తను అసలు ఏమనాలి? తెల్లవారుగానే మ్యూజిక్ రూమ్ కి వెళ్ళిపోయారు. గౌరీ ఇంకా హరి ఆ రూమ్ అంతా ఇప్పుడు తుడుస్తున్నారు. చాలా క్లీన్ గా చేస్తున్నారు రూమ్ ని. ఇప్పుడు ఆ రూమ్ కి వెళ్ళి చూడండి ఎంత అందంగా ఉందో. ఇకెప్పటికీ ఆ రూమ్ ని నేను ముయ్యనని గౌరీ చెప్పింది. ఇక ముయ్యాల్సిన అవసరం లేదు కదా. దానికి ఆ రూమ్ అంటే అంత ఇష్టం తెలుసా? కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి. ఎలా ఉంది మన మ్యూజిక్ రూమ్? క్లీన్ చేసినంత మాత్రాన మ్యూజిక్ రూమ్ అవుతుందా? నువ్వు పాడాలి, పాడడం మొదలు పెట్టాలి. ఈ స్ట్రింగ్స్ ఎప్పుడు సరి చేసావు? మొన్న సర్జరీకి వెళ్ళినప్పుడు నాన్నగారు సరి చేశారంట. ఇది పాడైన రోజు గుర్తుందా? తర్వాత ఆ కాన్సర్ట్ జరిగిన రోజు ఎంత బాగుందో కదా. బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, మాధవన్ అంకుల్ కూడా పాడారు. నేను వెళ్లే ముందు అలాంటి రోజు ఒకటి కావాలి. అవును. నీకు పాడాలని అనిపిస్తుందా? పాడాలి, కానీ ఆ కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు పాడడం మొదలు పెడితే అదే వస్తుంది. మొదలు పెట్టడమే ఆలస్యం. అయితే మ్యూజిక్ గ్రూప్ ని కూడా ఓపెన్ చేశారన్నమాట. ఒక మంచి విషయం తీసుకొని మన కాలేజ్ మేనేజర్ కూడా వచ్చారు. కాలేజ్ ఫాదర్, పాత కాలేజ్ లో నీ ఫ్రెండ్స్ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నిజంగానా? అవునమ్మా, జరిగిన విషయం అంతా కాలేజ్ ఫాదర్ కి అందరూ చెప్పారు. దట్స్ గ్రేట్ న్యూస్. పాపం కాలేజ్ ఫాదర్. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత నన్ను ఎప్పుడు పిలవనే లేదు. ఎందుకని? కావాలనే. గొంతుపోయిన నన్ను చూడలేని ఆ కష్టం వల్లే. నాకు చాలా పెద్ద ఫ్యాన్ తెలుసా ఫాదర్. ఇంకా కాలేజ్ ఫాదర్ మాత్రమే రావడం లేదు, ఆయనతో పాటు మా కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడబోతున్నారు. కాబట్టి స్మార్ట్ గా ఉండండి. నువ్వు కావాలంటే చూడు, నేను స్మార్ట్ గా తయారయ్యి వాళ్ళందరి ముందు వచ్చి నిల్చుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం ఫాదర్. గుడ్ మార్నింగ్ ఫాదర్. నేను వెయిట్ చేస్తున్నాను మళ్ళీ గొంతు వినడానికి. దేవుడి అనుగ్రహం. గాడ్ ఈస్ గ్రేట్. రే అవినాష్, నువ్వేంట్రా ఇలా అయిపోయావు? లైఫ్ స్టైల్ అలాంటిది. శృతి, మీ హస్బెండ్ ఎక్కడా? ఇంట్లో ఉన్నారు. ఆయనకు అదే మంచిది, ఆయనకు అది అవసరమేలే. కూడా ఎటువంటి మార్పు కనబడడం లేదే. మీరు కొనిచ్చిన బయలుని తీసుకునే కదా అక్కడికి వెళ్ళాను. పదండి. ఎవరొచ్చినా సరే నేను మేకప్ ఇంతే వేసుకుంటాను. మీ బిజినెస్ అంతా ఎలా ఉంది? దేవుడి దయ వల్ల బానే ఉంది ఫాదర్. అవును, ఒకరు మాత్రం కనిపించడం లేదే. మీ హస్బెండ్ ఎక్కడా? నేను పిలుస్తాను. నేను పిలుస్తాను. ఫాదర్, అక్కడ అన్ని విషయాలు ఓకే కదా? నువ్వు లేని లోటు మాత్రమే ఉంది. Yes, I am a complete man. హలో ప్రిన్సిపల్ పిన్ని. పిన్న అలా కాదే. హలో ప్రిన్సిపల్ ఫాదర్. ఓకే. కాకి స్నానం చేసినా కాకే అవుతుంది బావా. కిందకి నువ్వు వెళ్ళద్దు. అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా డబ్బున్న కుటుంబాలు. నీకు డబ్బులు లేవు, మగాళ్ళ మాట్లాడడానికి గొంతు కూడా లేదు. వాళ్ళ ముందు ఒక జోకర్ లాగా నా చెల్లెలు బాధపడేలాగా చేయకు. చెప్పేది విను, అనవసరంగా వెళ్ళి సమస్య చేయకు. నీ భార్య చెప్పినందువల్లే కదా నీకు ఇంత పొగరు. ఏదైనా చేసి అడ్డుకోమని నన్ను పంపించింది తనే. ఏంటి, నమ్మకం లేదా?
గొంతు తిరిగొచ్చిన గౌరీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఒక భారానివి. ఈరోజో రేపో ఇదంతా నీకు అర్థమవుతుంది. ఇవన్నీ చెప్తే నీ తలకెక్కదని నాకు బాగా తెలుసు. కానీ డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా. మూగమ్మాయిని కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇదిగో డబ్బు. నలుగురి ముందు భర్త అనే పేరు చెప్పుకొని మమ్మల్ని బాధ పెట్టకుండడానికి కూలి. ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. పోరా పో. మీరు చెప్పినట్టుగానే ఒక మంచి విషయాన్ని నేను మీకు చెప్పాల్సింది. నేను ఈ పనిలోంచి వెళ్ళిపోబోతున్నాను. వచ్చే 15th రోజు కాలేజ్ సెలబ్రేషన్స్, దాంతోపాటు నా సెండ్ ఆఫ్ కూడా. ఆ ఆఫీస్ కోసం చాలా మంచి పనులు చేశాను. అనుకున్నట్టుగా అన్ని పనులు జరిగాయి. కానీ ఒక ఆశ మాత్రం అలా మిగిలిపోయింది. ఆ గాయాన్ని సరిచేయడానికి ఒక పాట ఉంది, నీ పాట. ఆ పాట వినడానికి నేను చాలా ఎదురు చూశాను. కంపోజ్ చేసిన ఆయన ఇక్కడే ఉన్నారు. ఒక వారం టైం కూడా ఉంది. నువ్వది మళ్ళీ పాడతావా? ఫాదర్, అదేంటంటే నువ్వు పాడాలమ్మా. నాకు తెలుసు, కన్నీళ్లలో ఉప్పు ఉంటుంది. కానీ నీ వల్ల అవుతుంది, పాడాలి. ఆ పాట విన్నాకే నేను ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళాలమ్మా. ఒక గురుదక్షిణగా నేను ఆ పాటను అడుగుతున్నానమ్మా. ఫాదర్, గౌరీ, ఇదంతా విధి. నేను తిరిగొచ్చింది, తన గొంతు తిరిగి రావడం, అలాగే ఫాదర్ ఇలాంటి సజెషన్స్ ఇవ్వడం, ఇదంతా పైవాడే నిర్ణయిస్తున్నాడు. అంతే అంతే. నువ్వు దీనికి ఒప్పుకోవాల్సిందేనమ్మా. ఒప్పుకోమ్మా. ఒప్పుకో తెలి. ఓకే. ఇప్పుడు గంట కొడుతున్నాడేంటి? కృష్ణ ఇలా చేస్తున్నాడు. నీకు అసలు ఏమైంది? నువ్వు ఇట్రా. వచ్చేసారా? ఫాదర్ ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కనిపించలేదు. ఇంత అర్జెంటుగా ఉన్నా కూడా మీరు దాన్ని మార్చుకోరా ఏంటి? ఇంకా విషయం ఏంటో మీరు అడగరా? ఫాదర్ రిటైర్ అవబోతున్నారు. కాలేజ్ డే, సెండ్ ఆఫ్ డే ఒకే రోజంట, వచ్చే సండే. ఆ రోజు ఫాదర్ నన్ను ఒక పాట పాడమని అడిగారు. నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒక గురుదక్షిణ లాగా అని అడిగారు. ఇంకా హరి కూడా బాగా ఫోర్స్ చేశాడు. రేపటి నుంచే రిహార్సల్ మొదలు పెట్టబోతున్నాం. బాగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాలేజ్లో ఉండే ఆ పాత పిల్లలందరూ అక్కడే ఉంటారు. అవును, ఈరోజు ఎందుకని అంత అర్జెంటుగా స్కూల్కి వెళ్లారు? ఒక ముఖ్యమైన పనుంది. ఏంటి? ఏమైంది? ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. మీరు నాతో చెప్పండి, నేను తెలుసుకోవాలి. అది ఇదిగో డబ్బు. నలుగురి ముందు భర్త అనే పేరు చెప్పుకొని మమ్మల్ని బాధ పెట్టకుండడానికి కూలి. ఈ డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరు. పోరా పో. నిన్నొచ్చిన వాడి మాట విని అనవసరంగా నన్ను తిట్టకండి. షటప్ అండ్ గెట్ లాస్ట్. ఎవరు ఏంటనేది నాకు బాగా తెలుసు. బయటికి పోరా. అయ్యో, ఏంటండి మీరు ఇలా అంటున్నారు? మీరు అలా బయటికి పంపించకండి. ఇంట్లో అతనికి కూడా బాధ్యత ఉంది. లేకపోతే నేను బయటికి పోతాను. ఇన్ని సంవత్సరాలుగా భరిస్తూ వచ్చాను నిన్ను. నీ వల్ల ఎలా తయారయ్యాడు? అంకుల్ రిలాక్స్. మనమందరం కూర్చొని మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయి. ఇక్కడ ఉండాలని నాకైతే అస్సలు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను.